ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఉండండి, నేను మీకు ఎదురొస్తాను. కన్నయ్య, డల్గా ఉన్న అఖిల్ బాబుకి నేను ధైర్యం చెప్పగలిగాను. కానీ సర్టిఫికెట్స్ లేకుండా ఉద్యోగం వస్తుందో రాదో అన్న అనుమానం నాకు కూడా ఉంది. సర్టిఫికెట్స్తో సంబంధం లేకుండా అఖిల్ బాబుకి ఉద్యోగం వచ్చేలా ఆశీర్వదించు కన్నయ్య. కృష్ణ ముకుంద మురారి మాధవ వెరవని ధీరోదాతం వాసుదేవుని నిలకడ చిత్తం కృష్ణ తత్వమే ప్రేమ తత్వమని ఆరాధించుటే ఆనంద తత్వం. మానవ జీవన అనుభవ సారం కృష్ణ భగవానుని మూర్తిమత్వం. చాలా బాగా పాడేవత్తా. నీకు సంగీతం వచ్చా? ఏదో కొద్దిగా. కొద్దిగొస్తేనే అంత బాగా పాడతారా? నాకు కొంచెం నేర్పించవా? నేను కూడా బాగా పాడతాను. ఓ, నువ్వు పాటలు పాడతావా? కొద్దిగా. ఏది ఒక పాట పాడు. ఏం పాట పాడను? నీ ఇష్టం. బ్లూ ఎఫ్ఎం లో విన్న పాట పాడతాను. సరే, పాడు. బాగా పాడావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ అత్త. నువ్వు కొద్దిగా సంగీతం నేర్పిస్తే ఇంకా బాగా పాడతాను.
అలాగే, తప్పకుండా నేర్పిస్తాను. థ్యాంక్ యూ అత్త. పల్లవి చాలా బాగా పాడిందన్నయ్య. వాళ్ళ అమ్మ పోలికొచ్చిందమ్మా. వాళ్ళ అమ్మగారు సింగరా? అవునమ్మా, చాలా బాగా పాడుతుంది. పాట అంటే దానికి పిచ్చి. పాట అంటే అంత పిచ్చి ఉండబట్టే కూతురికి పల్లవి అని పేరు పెట్టుకుంది. అవునా? అయితే పాపకి సంగీతం నేర్పిద్దామన్నయ్య. వాళ్ళ అమ్మలాగా మంచి సింగర్ అవుతుంది. ఆ పుణ్యమేదో నువ్వే కట్టుకో తల్లి, నువ్వే నేర్పించు. అలాగే అన్నయ్య, తప్పకుండా నేర్పిస్తాను. అలాగే అమ్మా, వస్తాను తల్లి. ఉమ్. సారీ మిస్టర్ నిఖిల్, మీరు ఎవరో ఏంటో తెలియకుండా, మీ సర్టిఫికేట్ చూడకుండా, తెలిసిన వాళ్ళ రికమెండేషన్ లేకుండా మీకు జాబ్ ఇవ్వడం కుదరదు. ఇలాంటి పరిస్థితుల్లో మా కంపెనీలోనే కాదు, ఏ కంపెనీలో కూడా మీకు జాబ్ వచ్చే ఛాన్సే లేదు. సో మీరు ఆ సర్టిఫికేట్స్ లేకుండా ఉద్యోగం కోసం తిరగడం టైం వేస్ట్. వేరే పని ఏదైనా చూసుకోండి, లేదా చిన్న బిజినెస్ పెట్టుకోండి. బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి నా దగ్గర పెట్టుబడి లేదు, కానీ పని చేసుకోవడానికి నా ఒంట్లో శక్తి ఉంది. డెఫినెట్గా ఏదో ఒక పని చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎవరో ఏంటో తెలియకుండా, మీ సర్టిఫికేట్ చూడకుండా, తెలిసిన వాళ్ళ రికమెండేషన్ లేకుండా మీకు జాబ్ ఇవ్వడం కుదరదు. ఉద్యోగం కోసం తిరగడం టైం వేస్ట్. వేరే పని ఏదైనా చూసుకోండి. బాబు, ఏంటండి? మీ మేస్త్రి గారు ఎక్కడున్నారు? అదిగో అక్కడ ఉన్నారండి. థ్యాంక్ యూ. హలో అండి. ఏం కావాలి బాబు? పని కావాలి. పనా? అవునండి, నేను కూడా వాళ్ళలాగా పని చేస్తాను. చూడ్డానికి చదువుకున్న వాళ్లే ఉన్నావు. నువ్వు అలాంటి పనులు ఎలా చేస్తావు బాబు? చేస్తానండి, ఎలాంటి పనులైనా చేస్తాను. నీతి నిజాయితీతో చేసే ఇలాంటి పని ఏదైనా చేస్తాను. నాకు పని కావాలి, పని చేసి డబ్బులు సంపాదించడం కావాలి. ప్లీజ్ దయచేసి నాకు పనిపించండి. సరే బాబు, నీ ఇష్టం. అరే బస్వా, అయ్యా, ఈ బాబు కూడా పని చేస్తాడంట. పని చూపించు. అలాగే రా బాబు. వెళ్ళు బాబు. థ్యాంక్స్ అండి. ఇదిగోండి ఆ తట్ట నింపండి. అరే త్వరగా కానీ. అలాగే. నీ రచనలు ఏమిటో పరంధామా, ఈ మలుపులు ఏమిటో నీలమేఘశ్యామా, జీవితమను వైకుంఠ పాళిలో ఆవులను చేస్తావు, జీవితమను వైకుంఠ పాళిలో ఆవులను చేస్తావు, జీవులను చదరంగ మాటలో తోసి నవ్వేస్తావు, జీవులను చదరంగ మాటలో
ఇదిగో బాబు నీ కూల్ డబ్బులు. థ్యాంక్స్ అండి, వస్తాను. మంచిది బాబు, మంచిది. ఏమండి, వీళ్ళని ఎక్కడైనా చూసారా? చూసానే. ఎక్కడా? ఎప్పటిదాకా మా దగ్గరే పనిచేశాడు. ఏడి? అదిగో అటువైపు వెళ్ళాడు. ఓకే. మిస్ అయిపోయాడే. అన్నా, మాకు ఇక్కడ ఎక్కడా కనపడలేదన్నా. రే, ఇన్ని రోజులు ఏ ఏరియాలో ఉన్నాడో తెలియలేదు. కనీసం ఇప్పుడు ఏ ఏరియాలో ఉన్నాడో తెలిసింది. ఎలాగోలా వాడిని పట్టుకోవచ్చు. మీరు వచ్చేయండి. అలాగే అన్నా. దొరబాబు రండి బాబు రండి. మోర 20 రూపాయలే. ఏంటమ్మా? మోర 20 రూపాయలే బాబు. ఒక మోర కొనండి బాబు. 20 రూపాయలే మోర. లక్షలు పెట్టి నగలు కొనుక్కునే కన్నా ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక మోర పూలు కొనుక్కుపోతే పెళ్ళం సంతోషిస్తుంది బాబు. కావాలంటే మోర 15 రూపాయలకే ఇస్తాను బాబు. ఏంటి బాబు అలా చూస్తున్నావు? నువ్వింత ఎండలో పూలమ్ముకోవడం ఎందుకమ్మా? నీకు పిల్లలు లేరా? నాకు 2 పిల్లలున్నారు బాబు. ఆళ్ళలో ఎవరు అన్నం పెట్టరు, అందుకే కష్టపడుతున్నా. పొద్దున్న సాయంత్రం ఈ పూలు అమ్ముకుంటూ కడుపు నింపుకుంటున్నాను. ఈ 4 మూరల పూలు అమ్ముడైపోతే నేను ఇంటికి వెళ్ళిపోతాను బాబు. ఒక్క మూర కొనండి బాబు. ఆ 4 మూరలు ఇచ్చేసి. ఇదిగోండి. ఇదిగోమ్మా. నిండు నూరేళ్లు చల్లగా ఉండు బాబు. శ్యామా, వచ్చారు అఖిల్ బాబు. ఉద్యోగం దొరికిందా? ఉద్యోగం దొరికింది. ఆ పని చేశాను, జీతం కూడా తీసుకున్నాను. అవునా? ఏం ఉద్యోగం? సర్టిఫికేట్స్ అవసరం లేని ఉద్యోగం. నేను చెప్పానుగా, సర్టిఫికేట్స్ అవసరం లేని ఉద్యోగం మీకు వస్తుంది అని. అవును, చెప్పావు. అందుకే ఫస్ట్ సంపాదనతో నీకో గిఫ్ట్ తెచ్చాను. నాకు గిఫ్ట్ తెచ్చారా? ఏంటా గిఫ్ట్? ఆ గిఫ్ట్ ఏంటంటే కొత్త కాపురం పెట్టాక మొదటి సంపాదనతో మొదటిసారి నీకు పూలు తీసుకొచ్చాను. తీసుకో. ఏంటి తీసుకోకుండా అటు తిరిగావేంటి?
నేను పూలు తేవడం నీకు నచ్చలేదా? ఆ, పూలు తేవడం నచ్చింది. ఆ, మరి ఆ, చేతికి ఇవ్వడమే నచ్చలేదు. చేతికి ఇవ్వక మరేం చేయాలంట? ఏమో, నాకేం తెలుసు. పూలు తెచ్చిన వాళ్ళు మీకే తెలియాలి. ఓకే ఓకే, అర్థమైంది. మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి. అబ్బా, ఏమైందండి? ఏం లేదు ఏం లేదు. ఏమైంది? ఏం అవ్వలేదు. ఏమైంది చేతికి? ఏం కాలేదు. లేదు, చూపించండి. లేదు ఏమైంది? లేదు శ్యామ, ఏం కాలేదు. లేదు, ఏమో అయింది. చూపించండి. లేదని చెప్తున్నాను కదా. చూపించండి. అరే, ఏంటి అఖిల్ బాబు ఇది? చేతులు ఇలా బొబ్బలెక్కాయి. సర్టిఫికెట్స్ లేకుండా మీరు సంపాదించిన ఉద్యోగం అదా? అవును. ఏంటి అఖిల్ బాబు ఇది? ఇటువంటి మోటు పనులు మీరెలా చేయగలరు అనుకున్నారు? ఇంకెప్పుడు మీరు ఇలాంటి పనులు చేయడానికి వీల్లేదు. నేను పల్లెటూరులో పుట్టి పెరిగిన దాన్ని. కావాలంటే అలాంటి పనులు నేను చేస్తాను. నువ్వా? చచ్చినా నిన్ను ఇటువంటి పనులకి పంపించును. నేను మిమ్మల్ని పంపించను. పంపించకపోతే ఎలా శ్యామ? మనం ఎలా బ్రతకాలి? మన వెనక ఏమన్నా ఆస్తులున్నాయా? మన వెనుక ఆస్తులు ఎందుకు లేవు? ఉన్నాయి. మీరు నాకు ఆస్తి, నేను మీకు ఆస్తి. చలియా గుడి విడిచి పదమరి పదమరి. లోనే పెద్ద బిజినెస్ గా మారుస్తారు. అప్పుడు మనమిద్దరం ముగ్గురం అయిపోతాం. మంచి ముహూర్తం కుదిరితే ఇద్దరం ముగ్గురం అవుతాం. ముగ్గురం నలుగురం అవుతాం. నలుగురితో ఆగుతామా, లేక సంవత్సరానికి ఒక్కళ్ళని పెంచుకుంటూ 10 మంది అవుతామా? చిపోండి అఖిల్ బాబు. ఇదిగో 1,00,000 రూపాయలు.
ఇదేంటి వనజాక్షి గారు, 1,00,000 రూపాయలు అన్నారు, 70,000 ఇచ్చారేంటి? ఏంటా అప్పు నువ్వు ఎన్ని రోజుల్లో తీరుస్తానన్నావు? 6 నెలల్లో. 5 రూపాయల వడ్డీ చొప్పున 1,00,000కి నెలకెంత అవుతుంది? 1, 2, 3, 4, 5,000. 6 నెలలకి ఎంత అవుతుంది? 30,000. 1,00,000లో 30,000 పోతే ఎంత? 70,000. ఆ 70,000 కదా నీకు ఇచ్చాను.